సో ఇప్పుడు ఆప్షన్ ఏంటి సార్? మళ్ళీ మీరు అదే చెప్తారా? 9th షెడ్యూల్ తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదా? లేదు 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 ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ సరిగ్గా నిర్వహించి లేకపోతే మళ్ళీ జీవో మళ్ళీ ఏంటి మళ్ళా డెడికేటెడ్ వేసి కులగణన సరిగ్గా చేసి మళ్ళీ చేయాలా? కులగణన ఎవడు క్వశ్చన్ చేయడానికి ఉండడానికి సంపూర్ణం అంటే కులగణన సరే కులగణన చెయ్యకు. కులగణన చేసినాం, ఇప్పుడు చేసింది కూడా అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ కింద దాన్ని మనం లెక్కలోకి తీసుకోవచ్చు కానీ అది 9th షెడ్యూల్ కలిపినంత వరకు అవి ఇవన్నీ ఇప్పటి వరకు చేసినంత ఒట్టి కాయిదాలే. అందుకని ఇప్పుడు ఈ పరిస్థితుల కేసీఆర్ కూడా ఏదైతే చేసిందో ఈ విషయం ఎప్పుడు చెప్పిన కేసీఆర్ ఈ పోయి మొట్టికాయలు పెట్టుకొని 50% లోపల ఎలక్షన్ జరుపుకోవాలని ఇట్లా ఆర్డర్ ఇచ్చిండ్రో, మీరు కూడా మీకు ఫండ్స్ రావాలంటే మళ్ళీ మీరు ఎలక్షన్స్ జరుపుకోవాలంటే గ్రామాల అభివృద్ధి చెందాలంటే 50% లోబడే మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చుకొని మీరు ఎలక్షన్స్ చేయాలా. మీరు మీ పరువు దక్కించుకోవడానికి మీరు 42% పార్టీ పరంగా ఇచ్చి గెలిపించుకుంటే మీకు పరువు తగ్గుతుంది. ఒకవేళ మీరు వేరే బీజేపీ పోతాను వేరే మీకు వేరే అగ్రకులం పెట్టి బీఆర్ఎస్ అగ్రకులం పెట్టి 40% అందులో తక్కువ వస్తే మాత్రం మీకు పరువు పోతుంది. కాబట్టి మీరు 40% సీట్ ఇస్తే అదే సీట్. నా పాయింట్ ఒకటే సార్, ఇప్పుడు హైకోర్టు చెప్పినట్టు ట్రిపుల్ టెస్ట్ లో పాస్ అయ్యి ఇక్కడ జీవో ద్వారా రిజర్వేషన్స్ దక్కుతాయా, లేదు 9th షెడ్యూలే పరిష్కారమా? ఇప్పుడు ఎలక్షన్స్ జరపడమా 50% లోబడి ఫండ్స్ తెచ్చుకొని, లేకపోతే 9th షెడ్యూల్ పెట్టుకోవడమా? ఈ రెండు మార్గాలు తప్ప ఇంకా వేరే మార్గాలు ఏం లేవు. ఈ మార్గం లేదా? ట్రిపుల్ టెస్ట్ మళ్ళీ కమిషన్, డెడికేటెడ్ కమిషన్ ట్రిపుల్ టెస్ట్ తప్పుల తడక ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ కి ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? పోస్ట్ మార్టం ఆ సరి అయిన లెక్కలే లేవు. ఇప్పుడు రేపు చేస్తాడు సార్, మళ్ళీ చేస్తాడు 2 నెలలు 3 నెలలు కాదండి. ఇప్పుడు చేసిందంతా ఇన్ని లక్షలు ఎవడబ్బ సమాధి. ఇప్పుడు మన రేపు నెక్స్ట్ ఇయర్ లా బీజేపీ గవర్నమెంట్ జాతీయ కులగణన చేస్తుంది. జాతీయ కులగణన చేసినాక వీళ్ళ కులగణన మనం కంపేర్ చేస్తే మొత్తం బండారం అంతా బయటపడుతుంది. ఎందుకు ఆనెస్టీ లేదండి? మేము మొత్తుకుంటూనే ఉన్నాం, మేధావులు అందరం, మురళీ మనోహర్, తిరుమలి మేధావులు ఇండిపెండెంట్ కూడా మొత్తుకుంటూనే ఉన్నాం. మేమంతా మొత్తుకుంటే కనీసం ఒక యాక్ట్ తయారు చేసింది కూడా మీరు అంటే అడుగున మోసం దగా కుట్రనే కానీ ఆనెస్టీ ఇక్కడ అస్సలు లేదు. తప్పిదం అంతా ఈ గవర్నమెంట్ ఇది. ఈ గవర్నమెంట్ యొక్క తెలివి తప్పతనము. నేనేం చెప్పాను, నేను ఒక న్యాయమూర్తిగా ఇంత ధైర్యంతో నువ్వు 100 అడ్వకేట్ జనరల్ తీసుకొని వచ్చిన కపిల్ సిబ్బల్ని, హరీష్ సాల్వేని, తర్వాత ఈయన నేను ఆర్గ్యూ చేసిన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింగ్ ఎంతమందిని తెచ్చుకున్నా దీన్ని నిలపలేవు అని చెప్పాను నేను. అది దానికేమో జడ్జి అని తప్పుపడతారు, గవర్నర్ తప్పుపడతారు. తప్పంతా మీ దగ్గర పెట్టుకొని వేరే వాళ్ళని తప్పు చూడడం అనేది విడూరంగా ఉంది. అది ఇప్పుడు అభిషేక్ మను సింగ్ చాలా ఆర్గ్యుమెంట్ చేసింది కదా, అన్ని ఇంత తప్పుడు ఆర్గ్యుమెంట్స్ అంటే ఇంత విచిత్రమైన ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఇది 9th షెడ్యూల్ పెట్టడానికి 42% రిజర్వేషన్స్ కి విద్యా ఉద్యోగాలలో లోకల్ బాడీస్ లో పెండింగ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. పెండింగ్ ఉన్నాక అది మనకు చట్టం అయితే 9th షెడ్యూల్ పెట్టి నోటిఫికేషన్ ఇస్తే దాని కింద జీవోలు ఇచ్చుకోవచ్చు. 42 ప్రకారం 67 ప్రకారం ఎలక్షన్ జరుపుకోవచ్చు. అది చట్టంగా అంది. కేసీఆర్ రిమెండ్ చేసినటువంటి 285A ఏదో 50% మించకుంటే నేను ఎలక్షన్స్ జరుపుకుంటా అన్నదాన్ని మీరు దాన్ని సరిదిద్ది 50% క్యాప్ని తీసేస్తే దాని అర్థం ఏంది? అమాయకుని కూడా తెలుస్తుంది. నువ్వు 50% క్యాప్ తీసేసినా 50% దాటలేవని తెలుస్తుంది. తర్వాత ఎంత విచిత్రమైన ఆర్గ్యుమెంట్ అడ్వకేట్ జనరల్ అభిషేక్ మను సింగ్ ఇది డీమ్డ్ లెజిస్లేషన్ అయింది. అరే డీమ్డ్ లెజిస్లేషన్ అయితే ఇది కాన్స్టిట్యూషనల్ లెజిస్లేషన్. ఇది మామూలుగా లోకల్ లెజిస్లేషన్ కాదు. అంటే జీవో 9 చెల్లదు, గవర్నర్ అసెంట్ లేదు అని అంటే ఎందుకు లేదు? 3 నెలలు అయిపోయింది, గవర్నర్ సంతకం లేకపోయినా డీమ్డ్ అయిపోతుంది కదా అన్నది, డీమ్డ్ అసెంట్ అయిపోతుంది కదా అన్నది ఆయన వాదన. ఇప్పుడు చట్టం ఉంటే చట్టం నోటిఫై అయితే చట్ట ప్రకారం ఏ జీవోలైనా ఇచ్చుకోవచ్చు. ఏ గవర్నర్ కూడా పెండింగ్ పెట్టుకోడు. గవర్నరు ఆ 2 బిల్లులు ఆమోదం చేసి పైకి పంపినాక అవి చట్టం కాకుండా ఇంకొక ఆర్డినెన్స్ తీసి ఈ 285A మనం ఎమ్మెడి చేసి పంపిస్తే దాని అర్థం ఏమని అర్థం చేసుకోవాలా? ఆయన ఇంకా నయం ఈ గవర్నర్ నీకు దీన్ని డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఏది, నీకు పీజీ కులగండ రిపోర్ట్ ఏది, ఏ ఆధారంగా చేసుకున్న అధికారం ఉన్నా కూడా వీళ్ళు బదనాం చేస్తారని ఇంకా గవర్నర్ ఏం క్వశ్చన్స్ వేయలేదు. వేయకుండా ఆయన
ప్రాంప్ట్ గా అది అది క్లియర్ చేసిండు. ఇది లీగల్ ఒపీనియన్ పంపించుకున్నాడు. ఇంకొకటి నేను ఫర్దర్కి వెళ్తా. ఇప్పుడు మీరు 285 285 ఎప్పుడు ఎమెండ్ అవుతుంది? దానికి 9th షెడ్యూల్ కలిపితే 285 ఎమెండ్ అవుతుంది. 9th షెడ్యూల్ కలపకుండా 285 నీకు రాష్ట్రపతి ఆమోదం లేకుండా 285 ఇండిపెండెంట్గా ఎట్లా ఎమెండ్ చేస్తావు? నీకు నీకు రాజ్యాంగ ప్రకారం ఇండిపెండెంట్ నీకు ఈ జియో చెల్లినా కూడా నువ్వు ఎలక్షన్ జరపలేవు. అది ఇట్స్ అన్ ఇల్లీగల్ జియో. అది ఇప్పుడు సుప్రీం కోర్టుకి వెళ్తారట, స్పెషల్ పిటిషన్ ఆల్రెడీ చేసినట్టున్నారు, వెళ్ళిరట వాళ్ళు, కేబినెట్ ఇచ్చినట్టున్నారు రెడ్డి జాగృతి వాళ్ళు. ఏం జరుగుతుంది సార్? మీకు చెప్పాను కదా రఘు, నిన్ననే మీరు అనుకుంటా ఫస్ట్ బయట తీసుకున్నారు నాతోనే. తీసుకుంటే అన్ని పార్టీలు కలిసి అందరు ఎమ్మెల్యేలు ఎంపీ మూక ఉమ్మడిగా కట్టగట్టుకొని సుప్రీంకోర్టు పోయినా కూడా, అయ్యా అక్కడ పెండింగ్ ఉన్నది, ఇది రీజెంట్ ఆర్డర్, సుప్రీంకోర్టు న్యాయ సూత్రాలకు లోబడే ఇచ్చినారు, మేము ఇంటర్వ్యూర్ కాలేము, అక్కడ తేల్చుకొని ఫైనల్ తెలుసుకొని రండి అని చెప్తారు. కానీ వాళ్ళు మాత్రం ఇది న్యాయ సూత్రాలకు, ధర్మ సూత్రాలకు, రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకం కాదు అనే చెప్తారు. కానీ వాళ్ళకు కొంతమంది బతుకు తెరువు, ఏది అడ్వకేట్లకు, కొంతమంది వాళ్ళకి ఏదో ఇది మనం చేయాలనేది ఒక తాపన తప్ప దాంతో ఒరిగేది అయ్యేది ఏం లేదు. ఈ గవర్నమెంట్ కూడా నేను అనుకుంటా గత్యంతరం లేకుండా 50% లోబడి ఎలక్షన్స్ జరుపుతారు. గొప్పలు చెప్పుకోవడానికి మేము ఇచ్చాము 42% మేము బీసీలకు ఇచ్చినాము, బీసీల బాంధవులం, మేము బీసీలకు మేము కూడా గౌడ్స్మే అని చెప్పుకుంటారు. కానీ అది నిజం కాదండి. లేకపోతే 6 వారాల దాకా వెయిట్ చేసినా కూడా చట్టం కాకుండా ఏం చేయలేరు. 6 వారాలు చేసినా కూడా, 6 నెలలు చేసినా కూడా ఏం చేయలేరు. అంతే. ఇంకా 9th షెడ్యూల్ పెట్టాలంటే మరి కొట్లాడాలి, పోరాటం చేయాలి. 9th షెడ్యూల్ కొట్టాలంటే నేను ఏం చెప్పినంటే మీతో కూడా ఒక మెసేజ్ పెట్టినా మీకు రఘు గారు. 9th షెడ్యూల్ పెట్టాలంటే ఇప్పటికైనా ఆల్ పార్టీని పిలిచి, ఆల్ సంఘాలను పిలిచి ఒక సమగ్రమైన సమాలోచన చేసుకొని ఎట్లా దీనికి ముందుకు వెళ్దాము, ముందుకు వెళ్లితే మనం 9th షెడ్యూల్ కట్టడానికి ఇప్పుడు 230 ఎంపీలు ఉన్నారు ఇండియా గఠబంధన్కి. ఒక్క కాంగ్రెస్ కి 100 పైన ఎంపీలు ఉన్నారు. ఇది పార్లమెంట్ లో లేపాలి, పార్లమెంట్ ముందు లేపాలి, ప్రధానమంత్రి ముందు లేపాలి, బీజేపీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ మనకు ఇవన్నీ రాయబారాలు జరిపిన తర్వాత అప్పుడు బంధుల వరకు వెళ్ళాలి. మొత్తం తెలంగాణ దిగ్బంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మనం బంద్ చేయగలిగితే వీళ్ళకు అప్పుడు గవర్నమెంట్ కదులుతుంది. గవర్నమెంట్ కూడా దేశమంతా ఎడ్యుకేషన్ వస్తే ఇప్పుడు ఒక్క తెలంగాణ విషయం కాదు, ఒక్క తెలంగాణలో 67% ఒప్పుకుంటే వేరే రాష్ట్రాలు కూడా లేస్తారు. కానీ వీళ్ళు బీసీలు వీళ్ళకంతా చైతన్యం లేదు, మొద్దు నిద్రపోతున్నారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళది గుక్కకాడ 10% గుంజుకున్నా ఏం చేయలేదు, కులగన్నకి చేరినా ఏం చేయలేదు, వీళ్ళకి వెన్నెముక లేదు, వీళ్ళకు ఏం లేదు, వీళ్ళ చైతన్యం లేదు అని ఇన్ని రోజులు అనుకుంటున్నారు ప్రభుత్వాలు. కానీ ఇప్పుడు అట్లా మారింది చాలా. ఇప్పుడు ఈ ఉద్యమం ఆగది. కాబట్టి అందరు కలిసి భేషజాలకు పోకుంటే బీజేపీ, బీఆర్ఎస్ జీవోలు కమిషన్లతో ఒరిగేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. అనవసరంగా వేరే వాళ్ళని తప్పంతా దగ్గర వేసుకొని వేరే వాళ్ళని దూషించడం ఏంటది? చాలా విచిత్రమైనది ఇది. అంటే ఇప్పుడు ఇది రాష్ట్రాల పరిధిలోని అంశం, లోకల్ బాడీ ఎలక్షన్ల రిజర్వేషన్లు అన్న దాంట్లో అర్థం లేదా సార్? రాష్ట్రాలు 50% లోబడి ఎలక్షన్ జరుపుకునేది రాష్ట్రాల పరిధిలోది. 50% దాటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని అధిగమించడానికి అది 9th షెడ్యూల్ ఒకటే శరణ్యం. అది కాబట్టి లోకసభ, రాజ్యసభ వాళ్ళ మద్దతు కూడా తీసుకోవాలి, వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని వాళ్ళతో అప్రూవ్ చేయించుకుంటే ఇది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి 50% మించి పెట్టుకోవడానికి తమిళనాడు లాగా వీళ్ళకు సర్వాధికారాలు వస్తాయి. లాస్ట్ క్వశ్చన్, ఈ ట్రిపుల్ టెస్ట్ లో లాస్ట్ థర్డ్ వన్ ది కూడా 50% మించొద్దన్న లైనే పెట్టిరు కదా సార్, పై రెండు. అవును, నువ్వు ట్రిపుల్ టెస్ట్ కొలగాన ట్రాన్స్పరెంట్ గా చేసినా, దాని తర్వాత బ్యాక్వర్డ్నెస్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఉన్నా కూడా ఓవరాల్ గా 50% దాటకూడదు. మళ్ళీ అడిగే వచ్చింది కదా, మళ్ళీ అక్కడికే వచ్చింది. అవును. చూద్దాం సార్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి వాళ్ళ ఆలోచనలన్నీ వాళ్ళు పరిగణలోకి తీసుకుంటే. ఇంకొకటి రవి, నా యొక్క సలహా ఏంటంటే, ఇప్పుడు ఓపెన్ గా 33%, 50% ఓపెన్ గా మనకు వస్తుంది. అది కాదు మనకు కావాల్సింది. మనకు 85% ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. ఇంకా అందులో బీసీ ముస్లిమ్స్, బీసీ బుద్ధిస్ట్, బీసీ సిక్స్ వాళ్ళు ఉన్నారు, కొంత మైనారిటీస్ కూడా ఉన్నారు. మనమందరం కలుపుకుంటే ఇప్పుడు అగ్రకులాల వారు ఎట్లా కైవసం చేసుకుంటున్నారో
ఈ ఒక గ్రామ పంచాయతీ లెవెల్ మనం కైవసం చేసుకోలేమా, మండల్ లెవెల్ చేసుకోలేమా, జిల్లా లెవెల్ చేసుకున్నామా, చిన్న మున్సిపాలిటీలు చేసుకోలేమా? కాబట్టి 100కి 100 వాళ్ళు నేను నిన్న నారా ఇచ్చాను, మన ఓటు మనం వేసుకుందాం కాదు, మీరు శపథం చేయండి. ఉమ్, బీజేపీ బీసీ అయినా, బీఆర్ఎస్ బీసీ అయినా, కాంగ్రెస్ బీసీ అయినా శపథం చేయండి. నా జాతి అభివృద్ధి గురించి, నా జాతి ఫ్యూచర్ గురించి, నా పిల్లల భవిష్యత్తు గురించి మా ఓటు మేమే వేసుకుంటామంటే వాళ్ళకేం కడపమండి? వాడిని నోటి కార్డు తీసుకుంటలేము కదా. అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు అది ఇప్పుడు మొత్తం వాళ్ళ షేర్ కూడా మనం క్యాప్చర్ చేసుకుంటే మాకు రిజర్వేషన్స్ కావాలబ్బా అని అగ్రకులాల వారు పోవాల్సిన అవసరం ఉంది. తమిళనాడులో అగ్రకులాల వారికి అడిగితే ఇస్తామని అంటున్నారు లోకల్ బాడీలో, వాళ్ళు అడుగుతలేరు, వీళ్ళు ఇస్తలేరు సిగ్గులేకు. కాబట్టి మొత్తం 100కి 100 వాళ్ళు మనం లోకల్ బాడీస్, అసెంబ్లీ, పార్లమెంట్లు కైవసం చేసుకునే అటువంటి పెద్ద ఉద్యమం లేపి చైతన్యం చేసి, ఈ ఓటు చైతన్యం చేసి, ఓటు ఇప్పుడు ఒక్కటేనండి. చైతన్యం చేయాల్సిన సంఘాలు ఏడున్నాయంటే సార్, ఎవరి దుకాణం వాళ్ళదే అయిపోయింది కదా ఇప్పుడు. ఉన్నా కూడా కొంతమంది, ఇప్పుడు మీ అటువంటి వాళ్ళు ఇండిపెండెంట్ ఛానల్స్ ఉన్నాయి, మా అటువంటి వాళ్ళు కొంచెం ఉన్నాము. ఇప్పుడు ఈ ఒక్కరితోనే ఉద్యమం వస్తుంది. ఏ స్టాలిన్ అయినా, ఏ ఢిల్లీలో అయినా, ఏ మావో అయినా, లేకపోతే నారాయణ స్వామి, నారాయణ గురు అయినా, పెరియార్ రామస్వామి అయినా, లేకపోతే ఎవరు అంబేద్కర్ అయినా కూడా ఒక్కరితోనే వచ్చింది. ఫిలాసఫీ ఒక్కరితోనే వస్తుంది. నేను ఒక ఫిలాసఫీ ప్రపోజ్ చేస్తున్నా. ఇది మామూలుగా చదువుకు రానోళ్ళకు కూడా అవును నిజమే కదా, మన ఓటు మనం వేసుకోవాలి కదా. ఇప్పుడు మనం పైసలు తీసుకుందాం, మన డబ్బే వాళ్ళు, మన చెమటోడ్చే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. 1000 తీసుకో, 2000 తీసుకో, అరే మనల్ని మోసం చేయడానికి తీసుకుంటున్నారు. పైసలు తీసుకొని కూడా బీరు తాగి, బిర్యానీ తాగి, ఏం తాగినా కూడా నీ ఓటును వేసుకోవప్పా. అవును, ఇంత చైతన్యం చేస్తే కాదు చాలు కదా రఘు గారు. అవును, వాస్తవం, వాస్తవం. ఉమ్, సో ఉమ్. ఆ దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సార్, ఖచ్చితంగా. ఉంది మన అంతే. ప్రయత్నం మనం చేసుకుంటూ ముందుకెళ్దాం. ధన్యవాదాలు. సరే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జస్టిస్ ఈశ్వరయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.